పర్యావరణ పరిరక్షణలోనూ ప్రముఖ్ స్వామి మహారాజ్ కీలక పాత్రే పోషిస్తున్నారు. స్వామినారాయణ్ మందిరాల్లో కాగితాన్ని, అల్యూమినియం క్యాన్ల రీసైక్లింగ్ ను ఓ సేవా కార్యక్రమంలా చేస్తుంటారు. 1995 నుండి సంస్థ వాలంటీర్లు లక్షలాది మొక్కలను నాటారు. చెట్లు భగవత్ స్వరూపంగా ఆయన భావిస్తారు. అందుకే స్వామినారాయణ్ సభ్యులను చెట్లు నాటమని నిరంతరం ప్రోత్సహిస్తుంటారు. వయస్సును కూడా అధిగమించి స్వయంగా ఆయన సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పశుపోషణలో స్వామినారాయణ్ సంస్థలది ప్రత్యేక బాణి. స్వామీజీకి పశువులంటే ఎంతో ఇష్టం. వాటి కోసం ప్రత్యేక పశుశాలలు అనేకం నిర్మించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ భారతం పరిపుష్టమవుతుందని ఆయన భావిస్తారు. ఏడాదికొకసారి ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ్ మందిరాల్లో సాంస్కృతిక ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. భారతీయ అపురూప సంస్కృతికి ఈ ఉత్సవాలు అద్దం పడతాయి. అసలు ఉత్సవాల నిర్వహణపై ప్రముఖ్ స్వామి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రముఖ్ స్వామి సేవా నిరతికి, భక్తి మార్గానికి యావత్ ప్రపంచమే నీరాజనాలు పలికింది. విశ్వమానవాళికి స్వామీజీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా 1998లో బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా సత్కరించింది. అదే ఏడాది ఆయన సేవలకు గుర్తింపుగా కెనడా పార్లమెంట్ కూడా గౌరవించింది. అంతేకాదు 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ప్రపంచ సర్వమత మహాసభలో ప్రముఖ్ స్వామి ప్రసంగం చేశారు. అదే ఏడాది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 20 మంది ముఖ్యుల్లో ఒకరిగా గిన్నిస్ బుక్ ప్రముఖ్ మహారాజును గుర్తించింది. 2001లో రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ తమ అత్యున్నత పురస్కారం నిస్వార్థ సేవా పథకంతో ఆయన్ని సత్కరించింది. అదే ఏడాది భారత సంస్కృతి వారసత్వ పరిరక్షణ కోసం ప్రముఖ్ స్వామి చేస్తున్న కృషికి గుర్తింపుగా జీడీ బిర్లా అంతర్జాతీయ పురస్కారం వరించింది. 1971 నుంచి 2007 దాకా ప్రపంచమంతటా 713 ఆలయాలు నిర్మించిన అరుదైన సాధువుగా స్వామీజీకి గిన్నిస్ అవార్డు దక్కింది. పిల్లలంటే ఆయనకి ప్రాణం. ఏమాత్రం సమయం దొరికినా పిల్లల్లో కలిసిపోయి తాను ఒక పిల్లవాడిగా మారిపోతుంటారు. అంతేకాదు సంగీతమంటే ప్రముఖ్ స్వామికి ఎంతో మక్కువ. దేశంలోని వివిధ ప్రాంత సంగీత కళాకారులతో కచేరీలు జరుపుతుంటారు. 2007లో సంస్థ శతాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు గాంధీనగర్లో ఘనంగా నిర్వహించారు. మొత్తం ప్రపంచంలోని ఆధ్యాత్మిక యోగులంతా అక్కడ కొలువయ్యారు. భారతీయ తత్వచింతనను అందుకున్నారు. ఆయన హృదయమే దైవ నివాసం. ప్రార్థనలు పనిచేస్తాయి, ప్రేమ జయిస్తుంది అని అనడానికి ఆయన జీవన గమనమే తార్కాణం. అంతేకాదు తనకంటూ ఏమీ లేదు, అన్నీ అందరికీ ఇవ్వడమే జీవితంగా జీవిస్తున్న పరమయోగి ప్రముఖ్ స్వామి మహారాజ్. ఆయన సమక్షంలో మన సందేహాలు పటాపంచలవుతాయి, భ్రమలు తొలుగుతాయి, గుండె గాయాలు మానుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. జీవితం వేసే కఠిన ప్రశ్నలకు సులువైన సమాధానాలు దొరుకుతాయి. అసలు స్వామినారాయణ్ మార్గం ఈ దేశంలో 200 ఏళ్ల క్రితం పాదుకున్న ఒక ఆధ్యాత్మిక బీజం. మానవాళి నివాళులెత్తదగిన భక్తి పంథ. దానిని ఆధునిక మానవాళికి ఆచరణయోగ్యంగా మలచిన మహోన్నత గురువు, కాలం వాకిట కలకాలం నిలిచిపోయే కర్మయోగి ప్రముఖ్ స్వామి మహారాజ్.